జూపిటర్ ఎప్పుడూ కూడా సహజ శుభుడు అంటారు, సహజంగానే శుభగ్రహం. సో సహజ శుభగ్రహమైనటువంటి గురుగ్రహము 90% ఆఫ్ పీపుల్కి, 99 కూడా అనుకోండి, మనకి ఖగోళంలో కూడా గమనించినట్లయితే జూపిటర్ అంటారు కదా, మన భూగోళం వైపు ఏదైనా శకలం వచ్చేటప్పుడు దాని వైపు లాగేసుకుని గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఏ శకలాలైనా మన భూమిని తాకపోవడానికి కారణం ఏంటంటే అది లాగేసుకుంటుంది తన వైపు. అంటే సహజంగానే తనకి ఒక లక్షణం ఉంటుంది గురుగ్రహానికి. అలాగే మన జన్మజాతకంలో కూడా ఏదైనా ఒక దోషం ఉంది అంటే, రకరకాల దోషాలు ఉంటాయి, సర్పదోషాలు ఉంటాయి, లేనట్లయితే మనకి కాలసర్పదోషాలు, లేదా మనకి చూడండి అంటే కాలసర్పదోషం జన్మజాతకానికి అప్లై చేయకూడదు కాబట్టి చాలామంది చేస్తున్నారు. అలాగే కుజదోషం అని రకరకాల దోషాలు ఉంటాయి, స్త్రీ దోషం అని. గురువు దృష్టి ఉంటే తగ్గుతుంది. వృషభం వారికి గనక చూసుకుంటే ఇక్కడ పర్టికులర్గా అంటే ఈ మేషము వృషభాల్లో మేషం వారికి ఒకటే ఏంటంటే కొంచెం అప్పుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మేషం వారు వృషభం వారికి తీసుకుంటే లాభాధిపతి 2లోకి వెళ్తున్నాడు కాబట్టి తన వ్యాపార అభివృద్ధి, వ్యాపారం మూలంగా ధనయోగం. కాకపోతే కొన్ని ఆలోచనలు, షేర్ మార్కెట్ జోలికి ఎక్కువగా వెళ్లకుండా కొంచెం తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ గ్రహమైనా మీకు మంచి ఫలితాలు ఇవ్వాలి, అందులో ముఖ్యంగా గురువు మంచి ఫలితాలు ఇవ్వాలంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి గోచారరీత్యా కూడా మీరు దక్షిణామూర్తి స్తోత్రము మెయిన్గా చేసుకుంటూ ఉండాలి. అలాగే శని యొక్క ప్రభావం కూడా తగ్గాలి అంటే కనుక కాలభైరవ అష్టకము చదవడము, గోవుకి బెల్లం తినిపించడము, కాస్త నూనె, శివాలయంలో నూనెను దానంగా ఇవ్వడము, ఇవి చేస్తూ ఉండడం. లేదా గూడాన్నము అంటారు, బెల్లముతో చేసినటువంటి పదార్థాన్ని మనం దేవుడి దగ్గర నివేదన చేసి దాన్ని నలుగురికి ప్రసాదంగా పంచడం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఒకటే దానం ఇవ్వలేను అనుకునేవారు నేను చెప్పేది ఏంటంటే అరటికాయలు గోవుకు తినిపించవచ్చు. లేదంటే గోశాల కూడా మాకు దగ్గరగా లేదు, ఏం చేయాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఇంట్లో ఒకటే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అనే మంత్రం, లేదా దక్షిణామూర్తి యొక్క స్తోత్రం వినడం, చదవడం అందరికీ రాదు, వినడం చేయొచ్చు. పసుపు రంగు వస్త్రాలు మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, లేకపోతే ఎవరికైనా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వచ్చు. అంటే కొంతమందికి గురువు ఏంటంటే పాపి అవుతాడు, అంటే కొంతమంది జాతకాల్లో నీచంలో ఉన్నాడు, గురు మహర్దశ బాగాలేదు, అలాంటప్పుడు గురువు ఉన్న పొజిషన్ కూడా బాగాలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇంకొంచెం ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది గురువు బాగాలేని వాళ్ళకి అంటే గురువులతో ఇబ్బంది, లేకపోతే ఒక పూజ చేయబోయి ఇంకోటి ఏదో, అంటే కొంతమంది చూడండి కొన్ని ఇప్పుడు సహజంగా కూడా ఈ శని ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వైదిక సంబంధించిన పూజలు పక్కన పెట్టేసి కొంచెం డిఫరెంట్ పూజల వైపు మనుషులు కూడా మల్లుతూ ఉంటారు. ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అటువంటివి చేయడం వల్ల కొంతమందికి ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి మంచి జరుగుతుంది కానీ, ఎందుకంటే వాళ్ళకి అది కుదరనప్పుడు. అలాగే గురువుల ద్వారా కొంతవరకు వీళ్ళకి కొంత నిందలు పడ్డం, గురువు బాగోపోతే, ఇవన్నీ కూడా దక్షిణామూర్తి స్తోత్రం కనుక చదువుకుంటే వింటే ఏమవుతుందంటే ముందుగా దాని అర్థం తెలుసుకొని చేయాలి. అప్పుడు జ్ఞానం అనేటువంటిది వస్తుంది. మనం దేని గురించి ఇబ్బంది పడుతున్నాం, నేను దేనికి బాధపడాలి, నేను దేని గురించి అనవసరంగా నేను చింతిస్తున్నాను. ఇప్పుడు భగవద్గీతలో అదే కదమ్మా, శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధరంగంలో ఉండే వాళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ చంపేసి నేను నెత్తుడు కుడి తినాలా, గురువులను, మేనమామలను, తండ్రులను, సహోదరులను వీళ్ళందరినీ చూసి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ అంటాడు. అంటే నాకు విజయం వద్దు, రాజ్యము వద్దు అన్నప్పుడు నీ ధర్మం నువ్వు చేయాలి అని చెప్పి ఆయన మళ్ళీ చెప్తాడు. అలా మన జ్ఞానోదయం అవుతుంది దక్షిణామూర్తి స్తోత్రం కనుక చదివినట్లయితే. సో ఇది చేసుకుంటే సరిపోతుంది.